హాయ్ గైస్, క్రెడిట్ కార్డ్స్ ఆఫ్ కోర్స్ 2024లో మనకు ఒక క్రెడిట్ కార్డ్ రావాలి అంటే ఏం చేయాలని చెప్పి 2024లో చాలామంది అయితే నాకు కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో యాక్చువల్గా తెలిసిందే, ఒక క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే చాలామంది అనుకుంటున్నారు లైక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలి, శాలరీ స్లిప్స్ కావాలి అండ్ ఐటీ రిటర్న్స్ పే చేయాలి అని చెప్పి. సో యాక్చువల్గా ఒక క్రెడిట్ కార్డ్ మనకి రావాలంటే వీటన్నిటికంటే ముఖ్యంగా ఖచ్చితంగా మన క్రెడిట్ హిస్టరీ అనేది బెటర్గా ఉండాలి. అండ్ దాంతోపాటు టైం టు టైం పేమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే సో 2024లో ఒక క్రెడిట్ కార్డ్ రావడం అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డ్ని నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా. అంటే ఎగ్జాక్ట్గా నాకు 23 ఇయర్స్ ఉన్నప్పుడైతే సో ఈ క్రెడిట్ కార్డ్ అయితే వచ్చింది. స్టిల్ ఆ టైంలో నాకు ఎలాంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ లేవు, అంటే ఎలాంటి శాలరీ స్లిప్స్ కానీ ఎలాంటి ఐటీ రిటర్న్స్ కానీ ఇవేవి కూడా లేవు. బట్ స్టిల్ నాకు ఒక క్రెడిట్ కార్డ్ ఎలా వచ్చింది అండ్ స్టిల్ నేను ఇప్పటి వరకు ఎలా మెయింటైన్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ఒకవేళ మీరు కొత్తగా ఒక క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, లేదంటే కమింగ్ సూన్లో ఒక క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నారు అనుకుంటే మాత్రం సో డెఫినెట్గా వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ముఖ్యంగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ థింగ్, ఇది హెచ్డిఎఫ్సి మిలీనియర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా నాకు 23 ఇయర్స్ ఉన్నప్పుడు అయితే కార్డు వచ్చింది. సో పర్టికులర్గా ఆ టైంలో నాకు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్, ఎలాంటి ఐటీ రిటర్న్స్ అయితే లేవు. బట్ ఎలా వచ్చింది అనుకుంటే మాత్రం సింపుల్, నేను అప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జస్ట్ ఒక జీరో అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకున్నా. దాన్ని టైం టు టైం ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ట్రాన్సాక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి సో నాకు అప్పటికి ఏవైతే పర్సనల్ లోన్స్ ఉన్నాయో, అంటే ఇన్స్టెంట్ లోన్స్ ఉన్నాయో, వాటిని కూడా నేను ప్రాపర్గా టైం టు టైం పే చేస్తే సో దట్స్ ఇట్. అంతే, నాకు హెచ్డిఎఫ్సి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా ఇలా మీరు కూడా ఏవైనా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయితే వద్దు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కోటక్ మహీంద్రా కానీ అండ్ హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ అండ్ ఇలా చాలా బ్యాంక్స్ అయితే ఉన్నాయి. సో ఈ బ్యాంక్స్లో మీరు జీరో బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా మీకు బెటర్ ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తాయి అండ్ బెటర్ ప్రొడక్ట్స్ని ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి. ఎందుకంటే వీళ్ళకి వాల్యుబుల్ కస్టమర్స్ రేటింగ్ అనేది పెరిగింది అనుకోండి, వీళ్ళ బిజినెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి వీళ్ళు కస్టమర్స్కి ఫాస్ట్గా క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ అండ్ అన్నీ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. అదే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ స్టేట్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్, ఇవన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించవు. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దీనిలో మీరు ఒక జీరో బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. అండ్ మీకు జీరో బ్యాంక్ అకౌంట్స్ కావాలనుకుంటే మాత్రం కింద నేను టాప్ 4 బ్యాంక్ లింక్స్ అయితే ఇస్తాను. సింపుల్గా లింక్ పైన క్లిక్ చేయండి, జస్ట్ మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ఎంటర్ చేసి ఒక జీరో బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ జీరో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఒక 5 to 6 మంత్స్ ఆ బ్యాంక్ అకౌంట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయండి. అంటే లైక్ మంత్లీ ఒక 5 to 10K బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ సో ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే సో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రేషియో ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఇది మీకు ప్రాపర్గా ఉంటే, అంటే మంత్లీ రేషియో ఏదైతే ఉంటుందో ఇది మీకు ఒక 30 to 40% ఆ రేంజ్లో ఉంటే మాత్రం సో ఖచ్చితంగా మీకు క్రెడిట్ కార్డ్స్ ఫాస్ట్గా అప్రూవ్ అవ్వడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఈ రెండు కాకుండా అడిషనల్గా మీ దగ్గర ఏమైనా మనీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని స్వీప్ ఇన్ ఎఫ్డి లేదంటే ఫ్లెక్సీ ఎఫ్డి అని చెప్పి 2 ఆప్షన్లు అయితే మీకు బ్యాంక్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ రెండు వీటిలో ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే బ్యాంక్స్ మోస్ట్లీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళపైన క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడానికి అయితే మోస్ట్లీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ప్రెజెంట్ అయితే. ఓకే, ఈ 3 టిప్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మాత్రం మేబీ ఒక 5 to 6 మంత్స్లోనే మీకు ఈజీగా ఒక బ్యాంక్ నుంచి ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ అట్లీస్ట్ ఒక 30,000 లిమిట్తోనైనా ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇవన్నీ కాకుండా అడిషనల్గా మీకు కొన్ని బోనస్ టిప్స్ అని చెప్పొచ్చు. అంటే లైక్ ఏవైతే మీరు ఇన్స్టాంట్ లోన్స్ యూజ్ చేస్తున్నారో, ఏవైతే మీకు ఆల్రెడీ లోన్స్ ఉన్నాయో సో వాటిని టైం టు టైం పే చేయడానికి చూడండి. ఖచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం టిప్స్ని ఫాలో అయినా కూడా ఖచ్చితంగా మనకి 750 బిలో క్రెడిట్ స్కోర్ ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు క్రెడిట్ కార్డ్స్ రావడానికి పాసిబిలిటీస్ అయితే ఉండవు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అనేవి ప్యూర్లీ మీకు క్రెడిట్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి స్కోర్ని మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్, మీరు చాలా మందికి అయితే మనీ సెండ్ చేస్తుంటారు, లేదంటే ఈవెన్ షాప్స్కి స్కాన్ అండ్ పే చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు కదా. ఇవి మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉంటాయి, అంటే లైక్ పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే, సో ఇలాంటివి కాకుండా అఫీషియల్ బ్యాంకింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సో మీకు ఐసిఐసిఐ బ్యాంక్కి ఐమొబైల్ యాప్ అయితే ఉంటుంది, అదే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పేజ్ యాప్ అయితే ఉంటుంది, అండ్ మీకు స్టేట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే యోనో ఎస్బీఐ యాప్ ఉంటుంది కదా. సో ఇలాంటి అఫీషియల్ బ్యాంకింగ్ యాప్స్ని మీరు మేబీ మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫైనల్గా ఈ 5 టిప్స్ మీరు ఖచ్చితంగా 2024లో ఫాలో అయితే మాత్రం డెఫినెట్లీ మీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ని సో చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా అయితే మీరు గెయిన్ చేయొచ్చు. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.